నియమించిన కాంట్రాక్టర్లు దోచుకోవడం కోసమే అమరావతిలో నిర్మాణాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆదివారం గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ సూచించిన విధంగా మావిగన్ రాజధానితో పెద్దగా ఖర్చు ఉండదని అన్నారు. ఇప్పటికే లక్షల్లో జనాభా ఉన్నారని అభివృద్ధి కూడా సులభతరం అవుతుందని అన్నారు. రాజధాని పేరుతో కూటమి కాంట్రాక్టర్లకు దోచిపెట్టే కార్యక్రమం జరుగుతుందని అన్నారు. దురదృష్టం ఏంటంటే ఈ 12 సంవత్సరాల్లో కనీసమైనటువంటి రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్రం విడిపోయినప్పుడు తొలిగా ముఖ్యమంత్రి పదవిని అధిరోహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం విడిపోతే రాజధాని కట్టుకోవడానికి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు అతి తెలివనాలో, స్వార్థమనాలో, అవినీతి అనాలో తెలియదు, కానీ ఆయన ఈ మూడు కట్టుకోకుండా ఒక పెద్ద రాజధాని నగరాన్ని నిర్మిస్తాను అని ముందుకొచ్చాడు. కానీ తన టైంలో నిర్మించలేకపోయాడు, అన్ని తాత్కాలికం చేసుకున్నాడు. ఆ తర్వాత మేము 3 రాజధానులు అంటే ఏం చెప్పబడ్డారో, ఏం చేశారో అది కాకోకుండా వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి ఒక అడుగు కూడా ముందుకు వేయనివ్వలేదు. మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే అమరావతి అనేది అంతులేని కథ. అది అయ్యేది కాదు, పెట్టేది కాదు. చాలామంది అంటారే ఈ జీవితంలో కాదని, ఈ జీవితంలోనే కాదు 100 జీవితాల్లో కూడా పూర్తి కానటువంటి ప్రాజెక్ట్ అది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెట్టారు అంటే కేవలం అవినీతి చేయడానికి, కాంట్రాక్టర్లకు డబ్బులు కూడబెట్టడానికి, తన మనుషులు దోచుకోవడానికి, కమిషన్లు తీసుకోవడానికి మాత్రమే అమరావతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఒక మంచి రాజధానిని నిర్మించాలనేటువంటి సంకల్పమే లేదు నారా చంద్రబాబు నాయుడు గారికి. 5,000 కోట్ల రూపాయలు ప్రాథమికమైనటువంటి వసతుల కోసం ఖర్చు పెట్టాలనుకున్నారు. సుమారుగా 45,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చారు. నేను అడుగుతా ఉన్నా, ఆర్థికంగా దెబ్బతినిపోయినటువంటి రాష్ట్రం ఇది విడిపోయిన తర్వాత, ఆర్థికంగా చాలా క్రిటికల్గా ఉన్నటువంటి రాష్ట్రం, ఆర్థికంగా క్రిటికల్గా ఉన్న రాష్ట్రానికి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మించవలసిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. మావిగన్ అనే ప్రతిపాదన తీసుకురాగానే పాపం చంద్రబాబు నాయుడు గారికి గుండెలో రాయబడింది. అది ప్రజల మధ్యకు దూసుకుపోయింది. మేధావులు కానీ, ఆలోచన పనులు కానీ దిస్ ఈజ్ శభాష్ అనేటువంటి మాటకు వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు చూసుకుని డైవర్షన్ పాలిటిక్స్ బూతులు ఎట్టడం మొదలెట్టారు. మావిగన్ మీద ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేశారు 1-2 రోజులు. తర్వాత అర్థమైపోయింది ప్రజానీకానికి. నాకు తెలిసి ఈ కాంట్రాక్టర్లు చంద్రబాబు నాయుడు గారు కమిషన్ ఇచ్చేవాడు, దానిలో ఖాళీ చేసేవాడు, కొంతమంది పత్రికాధిపతులు కూడా ఉన్నారు. వాళ్ళు అందరూ కలిసి మావిగన్ అంటే ఒక బూతు అనేటువంటి పద్ధతిలో ప్రచారం చేశారు. ఏమైందని అడుగుతాం. ఇవాళ రివర్స్ గేర్లు వచ్చేసింది. ఇక్కడ పేలిస్తే వాళ్ళకే పేలింది. ఇవాళ వాళ్ళకే పేలి వాళ్ళే కులిపోయేటువంటి పరిస్థితి పడుతుంది. మావిగన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అనేటువంటి భావన ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల చర్చ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, 2050కి 35 లక్షల నుంచి 50 లక్షల వరకు అమరావతిలో నివసిస్తారంట. ఇప్పుడు ఎవరు లేడు, వేలలోనే ఉన్నారు ఇప్పుడు గ్రామాల్లో ఉండేవాళ్ళు. బాగుంటే ఈ వర్కర్స్, కాంట్రాక్టర్ మనుషులు తప్ప ఎవరు లేరు అక్కడ. ఏదో లిటిల్గా ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి మనుషులు. 1950కి 35-40 లక్షల 45 లక్షల మంది వస్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్లో ఇప్పటికే 35 లక్షల మంది, 45 లక్షల మంది నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఫ్లైట్స్ దిగడానికి కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హాస్పిటల్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నటువంటి మావిగన్ను వదిలేసి
అన్నీ ఉన్న ఇస్తర్లో వడ్డించిన బిస్తర్లో భోంచేయకోకుండా వేరే ఇస్తర్ పెట్టి ఇప్పుడు కొడతా ఇస్తారా, ఇప్పుడు వండుతా పప్పు, ఇప్పుడు వండుతా రైస్ అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అంటే కేవలం దోచుకోవాలనే ఉద్దేశం. నేను కూడా అడుగుతా ఉన్నా, చెప్పమంటున్నా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి యోధులు కానీ అసలు 14,000 నుంచి 16,000 ఎందుకు అవుతుంది? మీరు కాజీ పెట్టి కదా ఇంత దోపిడీ చేస్తారా? బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చి మీ ప్రజలకి మీ మనుషులకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే చర్చ జరుగుతుంది. మీరు ఎలా డైవర్ట్ చేయాలనుకున్నా సరే, ఎన్ని బూతులు తిట్టి డైవర్ట్ చేయాలనుకున్నా సరే చర్చ జరుగుతూనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మావిగన్ ఇస్ ద బెస్ట్ ప్రపోజల్ అనేటువంటి చర్చ. దాని నుంచి మీరు పక్కకు మరలించడానికి మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా అది జరగనటువంటి విషయం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.